హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. ఇక విందామా? ఈ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి మీరంతా వినే ఉంటారు. ఇప్పుడు దాని గురించే కొన్ని విషయాలు చెప్పుకుంటాం. పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ఆపరేషన్ సింధూర్ కింద భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున కేవలం 25 నిమిషాల వ్యవధిలో 9 వేర్వేరు లక్ష్యాలపై 24 ఖచ్చితమైన దాడులను నిర్వహించాయి. పెహల్గాం దాడిని ప్రస్తావిస్తూ భారతదేశం తన గడ్డపై జరిగిన దాడికి ప్రతిస్పందించే హక్కును ఉపయోగించుకుందని పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించే శిబిరాలను నాశనం చేయడానికి ఖచ్చితత్వం, ముందు జాగ్రత్త మరియు కరుణతో వ్యవహరించడం ద్వారా సాయుధ దళాలు చరిత్రను లిఖించాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. బుధవారం తెల్లవారుజామున 1:05 నుండి 1:30 మధ్య దాడులు జరిగాయని ఆ తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ప్రకటించింది. పాకిస్తాన్ సైనిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోలేదు. లక్ష్యాల ఎంపిక మరియు అమలు విధానంలో భారతదేశం గణనీయమైన సంయమనాన్ని ప్రదర్శించింది అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పెహల్గాం దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచాలనే నిబద్ధతకు మేము కట్టుబడి ఉన్నాం. హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తొయిటా, జైషే ఏ మొహమ్మద్ ఉగ్రవాద గ్రూపులకు చెందిన పాకిస్తాన్ మరియు పిఓకేలో గుర్తించబడిన 21 శిబిరాలలో 9 శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇవి సరిహద్దు నుండి 6 నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పిఓకేలో ముజఫరాబాద్, సవాయి నాలా శిబిరం మరియు సయ్యద్నా బిలాల్ శిబిరం, కోట్లీలోని గుల్ఫూర్ శిబిరం మరియు అబ్బాస్ శిబిరం మరియు భీంబర్ బర్నాలా శిబిరం ఉన్నాయి. పాకిస్తాన్లోని లక్ష్యాలు సియాల్కోట్లోని మొహమ్మూనా జోయా శిబిరం మరియు సర్జల్ శిబిరం, మురిద్కేలోని మర్కాజ్ తైబా మరియు బహవల్పూర్లోని మర్కాజ్ సుబానా అల్లా. ఏప్రిల్ 22 జరిగిన సహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం సహజంగా కొన్ని ప్రారంభ చర్యలతో స్పందించిందని ఏప్రిల్ 23 చేసిన ప్రకటనలను ప్రస్తావిస్తూ దాడికి పాల్పడిన వారిని మరియు ప్రణాళిక వేసిన వారిని న్యాయం ముందు నిలబెట్టడం అవసరమని భావించామని మిస్రీ బ్రీఫింగ్లో పేర్కొంది. దాడులు జరిగి 15 రోజులు గడిచినప్పటికీ పాకిస్తాన్ నుండి దాని భూభాగంలో లేదా దాని నియంత్రణలో ఉన్న భూభాగంలో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై చర్య తీసుకోవడానికి ఎటువంటి స్పష్టమైన చర్య తీసుకోలేదు. బదులుగా అది తిరస్కరణలు మరియు ఆరోపణల్లో మాత్రమే మునిగిపోయింది. పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద మాడ్యూల్పై మా నిఘా పర్యవేక్షణ భారతదేశంపై మరిన్ని దాడులు జరగబోతున్నాయని సూచించింది. అందువల్ల ముందస్తుగా నిరోధించడానికి మరియు భారతదేశం ప్రతిస్పందించడానికి మరియు ముందస్తుగా నిరోధించడానికి తన హక్కును ఉపయోగించుకుంది అని అన్నారు. ఆపరేషన్ సింధూర్ కోసం లక్ష్యాలను ఎంపిక చేయడం, విశ్వసనీయ నిఘా సమాచారం మరియు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటంలో ఈ సౌకర్యాల పాత్ర ఆధారంగా జరిగిందని వింగ్ కమాండర్ సింగ్ ఆపరేషన్ పై బ్రీఫింగ్ సందర్భంగా అన్నారు. పౌర స్థావరాలకు నష్టం జరగకుండా మరియు పౌరులకు ప్రాణ నష్టం లేకుండా ఉండటానికి ఈ ప్రదేశాలను ఎంపిక చేసుకున్నారు. దీనికి బ్రీఫింగ్లో కూడా ఉన్న కల్నల్ సోఫియా కురేషి లక్ష్య ఎంపికను తగిన జాగ్రత్తతో చేశామని అన్నారు. ఉగ్రవాద శిబిరాలపై దాడులు ఖచ్చితత్వ సామర్థ్యం ద్వారా జరిగాయి. నిచ్ టెక్నాలజీ ఆయుధాలను ఉపయోగించి వార్ హెడ్లను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నారు. ఇవి ఎటువంటి నష్టాన్ని నిర్ధారించవు అని వింగ్ కమాండర్ సింగ్ అన్నారు. ప్రతి లక్ష్యంలో ఢీకొనే స్థానం ఒక నిర్దిష్ట భవనం లేదా భవనాల సమూహం
క్లినికల్ సామర్థ్యంతో అన్ని లక్ష్యాలను న్యూట్రలైజ్ చేశారు మరియు ఫలితాల కార్యకలాపాల ప్రణాళిక మరియు అమలులో భారత సాయుధ దళాల వృత్తి ఎక్కువ లక్ష్యాలను సైన్యం ఛేదించిందని, మిగిలిన వాటిని భారత వైమానిక దళం IAF ఛేదించిందని రక్షణ వర్గాలు తెలిపాయి. ఫైటర్ జెట్లు సరిహద్దును దాటనందున స్కాల్ప్ లాంగ్ రేంజ్ మిసైల్ మరియు హ్యామర్ ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్, రాఫెల్ లేదా మిరాజ్ 2000 జెట్లు ఉపయోగించబడే అవకాశం ఉంది. సైన్యం ప్రెసిషన్ గైడెడ్ మందుగుండు సామాగ్రి మరియు లాటరింగ్. సైన్యం వద్ద 155 mm ఆర్టిలరీ తుపాకుల నుండి కాల్చగల ఎక్స్కాలిబర్ ప్రెసిషన్ గైడెడ్ రౌండ్లు ఉన్నాయి మరియు గత కొన్ని సంవత్సరాలుగా అనేక రకాల లాటరింగ్ మందుగుండు సామాగ్రిని కూడా కొనుగోలు చేసింది. భారత సైనిక ప్రతిస్పందన విస్తృతంగా ఆశించబడింది మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సీనియర్ నాయకులు దాడి వెనుక ఉన్న నేరస్తులను వదిలిపెట్టబోమని పునరుద్ఘాటించారు. ఉరి ఉగ్రవాద దాడి తర్వాత సెప్టెంబర్ 2016లో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ మరియు పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత ఫిబ్రవరి 2019లో ఉగ్రవాద శిక్షణా శిబిరంపై భారత వైమానిక దళం బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత గత దశాబ్దంలో పాకిస్తాన్ మరియు POKలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ఇటువంటి శిక్షణాత్మక దాడులతో కలిపి ఇది మూడవది. పాకిస్తాన్ ప్రతిస్పందన. వైమానిక దాడుల తర్వాత ఒక ప్రకటనలో పాకిస్తాన్ వైమానిక దళం యొక్క అన్ని విమానాలు వైమానికంగా ఉన్నాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపారు. భారతదేశం అన్ని దాడులను తన సొంత భూభాగం నుండే చేసింది. పాకిస్తాన్ తనకు నచ్చిన సమయంలో మరియు ప్రదేశంలో దానికి ప్రతిస్పందిస్తుంది. దానికి సమాధానం లేకుండా భారతదేశం యొక్క తాత్కాలిక ఆనందం శాశ్వత దుఃఖంతో భర్తీ చేయబడుతుంది అని పాక్ పేర్కొంది. ఇది ఫ్రెండ్స్ ఆపరేషన్ సింధూర్ గురించి కొన్ని అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, share and subscribe to our channel.